నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు ఇక్కడ హన్మకొండలో ఏదైతే ఎల్బీ ఆడిటోరియం స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర సదస్సుకి ఇక్కడ రావడం అయితే జరిగింది. అసలు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటి, ఈరోజు ఈ కార్యక్రమం నుంచి ముఖ్య ఉద్దేశం, అలానే వరంగల్ పార్లమెంటు టికెట్ విషయంలో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వరంగల్ టికెట్ కోసం గట్టిగా వీళ్ళైతే పట్టుబట్టడం జరిగింది. అసలు ఫైనల్గా ఏమైంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ దేశాన్ని పరిరక్షించుకోవాలి. ఇవాళ దేశం మతం పేరుతో మూఢ విశ్వాసాలని పెంపొందిస్తూ యువతను పక్కదారి పట్టించే క్రమంలో భారతదేశ పాలకులుగా ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు తమ ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని ఏనాడు లేని విధంగా విభజన చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి శ్రేయో రాజ్యం అనే పదానికి, అంటే సంక్షేమ అనే పదానికి దాన్ని తూట్లు పొడుస్తున్నారు. అలాగే లౌకిక సెక్యులరిజం అంటే లౌకికవాదం, లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఆ పద్ధతుల్లోనే రాజ్యాంగంలో అనేక పీఠికలు అనేక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలకు భిన్నమైన పద్ధతుల్లో ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పద్ధతులతో ఇవాళ దేశంలో తాను ఎన్ని సీట్లైనా గెలవాలి, తనే గెలవాలి, తన పార్టీయే ఉండాలి అనే పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. చివరికి ఈవీఎంలు కూడా దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. గెలుపు తప్పితే మరో ధ్యాస లేదు మోడీకి. ఆ క్రమంలోనే రాముడిని కూడా ఇందులో తీసుకొచ్చారు. రాముడు అనేది రామభక్తి ప్రజలందరికీ ఈయన పుట్టక ముందు నుంచే ఉంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతే రాముడి మీద ప్రజలకు ప్రేమ ఉన్నట్లుగా, రాముడి తరపున వాళ్ళే ఏజెంట్లలాగా రాముడిని కూడా హైజాక్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో అఖిల భారత యువజన సమాఖ్య ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రత్యేకించి యువజనుల్లో మా అఖిల భారత యువజన సమాఖ్య రేపు భవిష్యత్తు తరాలు ఎవరంటే యువజనులు మాత్రమే. భవిష్యత్ తరాలైనటువంటి యువజన విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి అనేక సదస్సులు పెడతా ఉన్నారు. దానికి ఇవాళ మోడీకు హటావ్ దేశ్కో బచావ్ పేరుతో ఇవాళ వరంగల్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చాం. ఖచ్చితంగా కొద్ది రోజులు నడుస్తుంది మతోన్మాదం, లేకపోతే ఇతర భేషజాలు కొద్ది రోజులు, చెడు కొంతకాలం నిలబడుతుంది. కొద్ది రోజులు తమకు వచ్చే సీట్లను చూసి అది బలం అనుకోకూడదు, అది వాపు మాత్రమే. నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా వస్తాయి. దానిలో కీలకమైన పాత్ర ఏఐవైఎఫ్గా అఖిల భారత యువజన సమాఖ్య చేపట్టాలని కోరుతున్నాం. అంటే ఏఐవైఎఫ్కి ఐకాన్ ఫిగర్ ఎవరంటే యూత్ ఐకాన్ ఫిగర్ భగత్ సింగ్. ఆయన వారసత్వంతో, ఆయన ఆశయాల నేపథ్యంతో ఇది నడుస్తున్న సంస్థ అది. ఆ సంస్థ ఈ దేశంలో ప్రజల్ని సమీకరించి ప్రజల్ని చైతన్యవంతులు చేయటంలో కీలకమైన పాత్ర వహిస్తుందని నేను భావిస్తున్నాను. మీరు వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్తో జత కట్టారని తెలుసు. కొన్ని ముఖ్యమైన సీట్ల కోసం పట్టుబడుతున్నారు. అందులో ముఖ్యమైన కీలక పార్లమెంటు సీటు వరంగల్. దీన్ని ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారా? ఒకవేళ ఓకే అయితే ఇక్కడ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? టికెట్ అనేది తర్వాత, ముందైతే సీటు అడుగుతున్నాం. 5 స్థానాలు అడుగుతున్నాం. 5లో వరంగల్ కూడా ఉంది. అంటే ఎన్ని స్థానాలు? 5 అన్నారు. ఇప్పుడు అది ఎక్కడెక్కడ? ఖమ్మం, వరంగల్, నల్గొండ, అలాగే భువనగిరి, పెద్దపల్లి, ఈ 5లో ఒక స్థానం అడుగుతున్నాం. ఏ స్థానం ఇచ్చినా పోటీ చేస్తాం. ముందు అసలు వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలి. ఆ ఇచ్చే స్థానాన్ని బట్టి అప్పుడు క్యాండిడేట్ ఎవరనేది అప్పుడు నిర్ణయం చేసుకుంటాం. ఎక్కువగా మీకు పట్టున్నది అయితే వరంగల్ కావాలనేసి పట్టుబడుతున్నారని చెప్పేసి రాజకీయాల్లో ఒక చర్చ. మరి అది సాధించగలుగుతారా? అంటే వాళ్ళకు కూడా గెలిచే అవకాశం ఉన్న సీటు కాబట్టి వాళ్ళు వదులుకునే ఛాన్స్ ఉందంటారా ఇక్కడ? గెలుపు ఓటమి అనేది అందరూ కలిస్తేనే గెలవచ్చు. అట్లా అనుకుంటే అన్నీ అందరూ గెలవరు కూడా. మొన్న 119లో 64 కదా గెలిచింది. అందుకని అందరం కలిసి చేసుకుంటే మంచిది.
వాళ్ళకి కూడా మంచిది. మేము మిత్రపక్షంగా మేము అదే కోరుకుంటున్నాం. అది వాళ్ళు అమలు చేస్తారని మేము అంటే ఇది ఆశిస్తున్నాం. ఎప్పటిలోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము. ఏదైనా ఎన్నికల ముందు రావాల్సిందే కదా! ఎన్నికల ముందే రావాలి. సీట్లకు ముందే రావాలి. వచ్చిన తర్వాతే కదా క్లారిటీ వచ్చేది. ఓకే. వింటున్నారు కదా, ఏదైతే 5 సీట్లు ఉన్నాయో తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే 5 సీట్లు పట్టుబడుతున్నారో అందులో కీలకంగా ఉన్నటువంటి వరంగల్ని ఎక్కువగా పట్టుబట్టడం జరుగుతుంది. పేర్లు పరిశీలిస్తున్నాం. అందరూ కలిస్తేనే గెలుపు, మేము వాళ్ళతో పొత్తులో ఉన్నాం, కానీ ఈ 5 ఏది ఇచ్చినా ఓకే, కానీ వరంగల్ మాకు ముఖ్యమైన సీటు అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.